రాత్రికాల ప్రార్థన. జీవము కలిగిన దేవ, జీవాధిపతివైన మా తండ్రి, సర్వోన్నతుడువు, మహోన్నతుడువు, మీ యొక్క విలువైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు మీ బిడ్డలమై ఉన్న మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, ఈ రాత్రి కాలం వరకు ఈ సమయాన్ని చూడలేక అనేకులు గతించిపోయారు, ఎన్నో సమస్యల బారిన పడ్డారు అయ్యా, ఎన్నో ప్రమాదాలు వారికి ఎదురయ్యాయి. అయినప్పటికీ తండ్రి, మీ కృపను బట్టి, కేవలము కూడా మీ కృపను బట్టి మమ్మల్ని కాపాడి సజీవులుగా ఉంచి సురక్షితంగా మీ పాద సన్నిధిన నిలిపినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రతి ప్రయాణాన్ని, మా ప్రతి పనిని ఆశీర్వదించారు నాయన. మాకు కావలసిన ప్రతి అవసరతను ఆయా సమయాల్లో తండ్రి తీర్చారు ప్రభువా, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరొకసారి ఈ రాత్రి కాల సమయంలో మీ పాద సన్నిధిలో ఈ విధంగా చేరి ప్రార్థించుకునే ధన్యతను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసినందుకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 22వ వచనము, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును అని లేఖనాల ద్వారా తండ్రి తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, ఈ రాత్రి కాలంలో మా యొక్క నిరీక్షణ మీరై ఉండాలని తండ్రి చాలా సుస్పష్టంగా సెలవిస్తున్నారు. అవునయ్య, ఎంతోమంది బిడ్డలు ఈ లోకం పైన నిరీక్షణ పెట్టుకున్నారు, వారి బంధువుల పైన నిరీక్షణ పెట్టుకున్నారు. ఎవరో వస్తారు, రక్షిస్తారు, ఎవరో వస్తారు, కాపాడతారు, ఎవరో ఒక సహాయం చేస్తారని మనుషుల వైపు చూస్తున్నారు నాయన. అయ్యా, మీరు లేఖనాల ద్వారా సెలవిచ్చినట్లుగా మేము మీ పైన తండ్రి ఆశ పెట్టుకుంటే, మీ కొరకు కనిపెట్టుకుంటే మమ్మల్ని రక్షించేది, మమ్మల్ని కాపాడేది కేవలం మీరే అని తండ్రి సుస్పష్టంగా సెలవిస్తున్నందుకు వందనాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో తండ్రి మీ యొక్క కార్యాలను జరిగించండి ప్రభువా. వారు అనుకుంటున్న ప్రతి వాటిని మీ చిత్తంలో నెరవేర్చండి తండ్రి. వాని గూర్చి పేరున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయా ప్రార్థనలన్నిటికీ జవాబు ఇవ్వబోతున్నందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఎంతోమంది బిడ్డలు తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు, వ్యాధి బాధలతో బాధపడుతున్నారు, భయంకరమైన రోగాలు, తగ్గనటువంటి రోగాలు, మొండి రోగాలు తండ్రి. ప్రభువా, గుండె సంబంధమైన సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి, మూత్రపిండాల సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి, లంగ్స్ ప్రాబ్లం నుంచి విడుదల అనుగ్రహించండి, కిడ్నీ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా, వారి యొక్క అబ్డామినల్ సమస్యలన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆ మైగ్రేన్ తలనొప్పి నుంచి, ఆ మోకాల నొప్పుల నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి. బీపీలు, థైరాయిడ్స్, షుగర్స్ తండ్రి అన్నీ కూడా తండ్రి అయా నార్మల్గా ఉండడానికి కృప దయచేయండి ప్రభువా. అయా, గర్భంతో ఉన్న ప్రతి బిడ్డకు కూడా తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, అప్పుల నుంచి కూడా విడుదల అనుగ్రహించమని, ప్రతి అప్పును కొట్టివేయమని, బిడ్డలు తండ్రి మోసపోయారేమో, ధనాన్ని కోల్పోయారేమో, వాటన్నిటిని వారికి తిరిగి అనుగ్రహించమని, ఇవ్వమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, వారి చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడి ఉన్నత స్థానాల్లో బిడ్డలు ఉండడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా నాయన, ఎవరి కుటుంబాలు అయితే నెమ్మది లేకుండా ఉంటున్నారు నాయన, నెమ్మదిని దయచేయండి. తల్లిదండ్రులకు లోబడినటువంటి అనేక మంది బిడ్డలు ఉన్నారు, వారందరికీ మారు మనసు దయచేయండి. బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి తండ్రి, ఆ అడిక్షన్స్ నుంచి ప్రభువా విడుదల అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థిస్తున్నాము, ఎవరైతే నాయన కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారో విడుదల దయచేయమని, రక్త సంబంధికులతో ల్యాండ్ ఇష్యూస్లో ఉన్నారేమో విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి విధమైన గొడవ నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి. అపవాది దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న ప్రతి బిడ్డకు నాజరేయుడైన యేసు నామములో విడుదల, రక్షణ వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలపరచమని అడుగుతున్నాం. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయం వారికి దయచేయండి నాయన. ప్రభు, ఆ బిడ్డల గర్భఫలం కోసం కూడా బ్రతిమాలుతున్నాము.
వారి లోపాలన్నీ కూడా సవరించబడుటకు సహాయం అనుగ్రహించండి. గర్భఫలం దయచేయండి తండ్రి. అదేవిధంగా ఆయా దేశాల్లో బిడ్డలున్నారు, వారందరినీ దీవించండి. వారికి మీరు తోడై ఉండండి. వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్లలో సహాయం అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థిస్తున్నాం తండ్రి. మా భారతదేశాన్ని కూడా దీవించండి అయ్యా. దేశ సైనికులకు, వారందరి కుటుంబాలకు మీ రక్షణ కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, ఇంకా ఎవరైతే ప్రభువా ఈ రాత్రిన ప్రయాణిస్తున్నా, పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మీరే కాపుదల దయచేయమని, క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రాత్రి మేము అందరం కూడా మీ సహాయాన్ని బట్టి సేద తీరబోతూ ఉండంగా మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేయండి. అలసిపోయిన దేహాలన్నిటికీ కంటి నిండా నిద్ర దయచేయండి. నిద్రలేమి, పీడకలలు, ఇంకే సమస్యలు లేకుండా కృప దయచేయండి. సుఖంగా సేద తీరే భాగ్యం అనుగ్రహించండి. మీ యొక్క అగ్ని కంచి మా గృహాల చుట్టూను అనుగ్రహించమని, అయాపవాది, శత్రువులు, దొంగలు, హానికరమైన పరిస్థితులు ఏవి కూడా మా గృహము దరికి చేరకుండా మీరే భద్రపరిచి కాపాడమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయ కాలాన్ని మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.